నమస్కారం, వెల్కమ్ టు గాంధీబమ్ ది యారో ఆఫ్ ట్రూత్. నవభారత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ యవనికపై తన దౌత్యపరమైన ఆర్థికపరమైన సత్తాను మరోసారి చాటి చెప్పింది. ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి భారత్ అమెరికా మధ్య ఉన్న టారిఫ్ వివాదానికి తెరదించుతూ జరిగిన ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, అది భారత ఆర్థిక వ్యవస్థకు లభించిన ఒక గొప్ప విజయం. భారతీయ ఎగుమతిదారుల పాలిట ఇదొక వరంలా మారింది. గతంలో మన వస్తువులకు 50% వరకు ఉన్న భారీ టారిఫ్లను కేవలం 18% తగ్గించడం, మరికొన్ని కీలక రంగాలలో ఏకంగా 0% తీసుకురావడం అంటే అమెరికా వంటి అగ్రరాజ్యం భారత్ మార్కెట్ శక్తిని అంగీకరించి తల వంచిందని చెప్పక తప్పదు. ఈ సందర్భంలో మనం అసలు టారిఫ్ అంటే ఏమిటో, దాని మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవాలి. టారిఫ్ అనేది ఒక దేశం నుంచి మరో దేశానికి వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దేశ ప్రభుత్వం విధించే పన్ను. ఇది ఒక రకమైన రక్షణాత్మక విధానం. దీని ద్వారా స్థానిక పరిశ్రమలను విదేశీ పోటీల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. టారిఫ్ అనే పదం అరబిక్ పదం తారిఫ్ నుండి ఇది ఉద్భవించింది. దాని అర్థం నోటిఫికేషన్ లేదా జాబితా. చరిత్రలోకి వెళితే 14వ శతాబ్దంలో స్పానిష్ మరియు ఫ్రెంచ్ భాషల ద్వారా ఇది వాడుకలోకి వచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ కాలం నుంచి ఈ సుంకాల విధానం ఉన్నప్పటికీ ప్రపంచీకరణ తర్వాత 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు టారిఫ్పై అంతర్జాతీయ నిబంధనలు కఠినమయ్యాయి. అయితే గత దశాబ్ద కాలంగా భారత్ తన సొంత బలాన్ని పెంచుకుంటూ అమెరికా విధించే ట్రేడ్ ఆంక్షలకు ధీటుగా ఎదుర్కొంటోంది. నేడు ఆ పట్టుదలే ఈ అద్భుతమైన డీల్కు దారితీసింది. భారత్ ఇప్పుడు ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించే ఫార్మసీ హబ్ కూడా. ఈ ఒప్పందంతో మన దేశ జనరిక్ ఔషధాలపై అమెరికా 0 టారిఫ్ విధించడం మన ఫార్మా రంగానికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు అమెరికన్ రోగులు ప్రాణరక్షణ కోసం ఒక స్ట్రిప్ మందులకు $15 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన భారతీయ ఔషధాల రాకతో అది కేవలం $9కే లభిస్తుంది. ఇది అగ్రరాజ్యానికి భారత్ చేస్తున్న గొప్ప మానవతా సాయం మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి డాలర్ల వర్షం కురిపించే గొప్ప వ్యూహం. గతంలో అమెరికా ప్రభుత్వం పేటెంట్ చట్టాల పేరుతో మన కంపెనీలను ఇబ్బంది పెట్టేది. కానీ నేడు భారత్ లేనిదే అమెరికా ఆరోగ్య రంగం మనుగడ సాగించలేదని వారు అర్థం చేసుకున్నారు. దీనివల్ల హైదరాబాద్లోని ఫార్మాసిటీ వంటి భారీ ప్రాజెక్టులకు అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతుంది. ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన వజ్రాల పరిశ్రమ కూడా ఇక దేశీయ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలోని మన నిపుణులైన కార్మికులు సానబెట్టిన వజ్రాలు ఇప్పుడు అమెరికా మార్కెట్లో ఎటువంటి పన్నులు లేకుండా మెరవనున్నాయి. బెల్జియం, యుఏఈ వంటి దేశాల పోటీని చిత్తు చేస్తూ భారత్ నుంచి వెళ్ళే ఒక వజ్రపు ఉంగరం ధర గతంలో $1000 ఉంటే ఇప్పుడు అది కేవలం $650కే అమెరికన్లకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, భారతీయ చేతివృత్తి నైపుణ్యానికి అంతర్జాతీయ వేదికపై దక్కిన గౌరవం. సూరత్ వంటి నగరాల్లో వేల మంది వజ్రాల కార్మికులు ఈ ఒప్పందం వల్ల స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా రక్షణ మరియు ఏరోస్పేస్ రంగంలో భారత్ ఎదుగుతున్న తీరు ఈ ఒప్పందంలో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో భద్రతా కారణాల పేరుతో అమెరికా మన విమాన విడిభాగాలపై భారీ సుంకాలు విధించేది. కానీ నేడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశంలో తయారైన విమాన విడిభాగాలు ఇకపై నేరుగా అమెరికా గగనతలాన్ని చేరనున్నాయి. ఇది మన ఏరోస్పేస్ సరఫరాదారులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. గతంలో మనం విమానాలను కొనే దేశంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం విమానాలను విడిభాగాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. అలాగే మన దేశపు అద్భుతమైన పట్టు పరిశ్రమలో కూడా ఈ ఒప్పందం మరో స్థాయికి తీసుకెళ్లింది. సుమారు $113 బిలియన్ భారీ మార్కెట్ ఉన్న పట్టు రంగంలో మన భారతీయ సిల్క్ స్కార్ఫ్ ధర ఇప్పుడు అమెరికాలో $50 నుంచి ఏకంగా $30లకు పడిపోయింది. దీనివల్ల ధర్మవరం, కాంచీపురం వంటి ప్రాంతాలలోని మన చేనేత కార్మికులు జీవితాల్లో వెలుగు నిండుతాయి. భారతీయ హస్తకళాకారుల ప్రతిభను చాటే విగ్రహాలు, పెయింటింగ్స్ మరియు ఇతర చేతివృత్తుల వస్తువులపై కూడా టారిఫ్లు ఎత్తివేయడం అంటే మన సంస్కృతిని ప్రపంచానికి తక్కువ ధరకు ఎక్కువ నాణ్యతతో పరిచయం చేయడమే. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి వరకు ప్రతి కళాకారుడికి ఇది ఒక అంతర్జాతీయ మార్కెట్ను తెరిచిపెట్టింది. ఈ ఒప్పందం వెనుక ఉన్న మరో ముఖ్యమైన కారణం చైనా.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు కోసం చైనాపై ఆధారపడడం తగ్గించాలని అమెరికా భావిస్తోంది. ఈ తరుణంలో భారత్ ఒక నమ్మదగ్గ భాగస్వామిగా అవతరించింది. గతంలో చైనా వస్తువులు తక్కువ ధరకు లభించేవి, కానీ ఇప్పుడు భారతీయ వస్తువులపై టారిఫ్ తగ్గడంతో మన ఉత్పత్తులు చైనా కంటే పోటీ ధరకు అమెరికాలో లభిస్తాయి. ఇది చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వాల కాలంలో మనం కేవలం దిగుమతులపైనే దృష్టి పెట్టాం, కానీ నేడు ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో అమెరికా మనపై ఒత్తిడి చేసేది, కానీ నేడు మనం అమెరికాతో సమాన స్థాయిలో చర్చలు జరుపుతున్నాం. ఇది బలమైన నాయకత్వానికి నిదర్శనం. గతంలో టారిఫ్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే చూసేవారు, కానీ నేడు అది ఒక ఆర్థిక ఆయుధంగా మారింది. భారత్ తన ఆయుధాన్ని చాలా తెలివిగా ఉపయోగించింది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే 5 ఏళ్లలో భారత్ ఎగుమతులు రెండింతలు అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం వస్తువులకే కాకుండా భారతీయ మేధో సంపత్తికి కూడా ఈ ఒప్పందం తలుపులు తెరుస్తోంది. డిజిటల్ సేవల రంగంలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రపంచ వాణిజ్య చరిత్రను పరిశీలిస్తే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తన ఎగుమతులను బలోపేతం చేసుకోవాలి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇలాగే ఎదిగాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కేవలం ఒక వినియోగదారు దేశంగానే కాకుండా ప్రపంచానికి వస్తువులను అందించే ఫ్యాక్టరీగా మారుతోంది. ఈ ఒప్పందంలోని జీరో టారిఫ్ నిబంధన భారతీయ స్టార్టప్లకు ఒక సువర్ణ అవకాశం. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఇప్పుడు నేరుగా అమెజాన్ లేదా ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా తమ వస్తువులను అమెరికాకు తక్కువ ధరకే పంపించవచ్చు. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పుతుంది మరియు లాభాలు నేరుగా ఉత్పత్తిదారుడికే చేరుతాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒకటి స్పష్టమవుతుంది: భారత్ ఇప్పుడు ఎవరికో లొంగిపోయే దేశం కాదు. తన ప్రయోజనాల కోసం దృఢంగా నిలబడి ఒప్పందాలు చేసుకోగల సమర్థవంతమైన శక్తి. గతంలో మన ఎగుమతులు టారిఫ్ల గోడల మధ్యలో నలిగిపోయేవి, కానీ ఇప్పుడు ఆ గోడలను బద్దలు కొట్టి భారతీయ ఉత్పత్తులు ప్రపంచ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అమెరికా వంటి దేశానికి భారత్ అందించే వస్తువులు అత్యంత కీలకమని వారు గుర్తించడమే ఈ విజయానికి అసలు కారణం. 18% టారిఫ్ అనేది కేవలం అంకె మాత్రమే కాదు, అది భారత వ్యాపారులకు లభించిన 32% అదనపు వెసులుబాటు. ఈ ఒప్పందం ద్వారా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి మరియు విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపుకు తీసుకెళ్లడంలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోతుంది. భారతీయుల ఆత్మగౌరవం, భారతీయుల వస్తువుల నాణ్యత ఇప్పుడు అమెరికా వీధుల్లో మారుమోగుతున్నాయి. ఇది ఒక నవ భారత ఆవిర్భావానికి సంకేతం. అభివృద్ధి చెందిన భారత్ దిశగా మనం వేస్తున్న ఒక బలమైన అడుగు. ఈ ఒప్పందంతో ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని దేశాలతో ఇటువంటి ఒప్పందాలు చేసుకోబోతుంది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్లతో కూడా చర్చలు తుది దిశలో సాగుతున్నాయి. భారత్ ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమంలో ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్. భారత్ మాతాకి జై.